హాయ్ అవినాష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఆహ్, ఇవాళ మేజర్‌గా లోన్స్‌లో స్కామ్స్ ఎలా చేస్తారు అనేది ఒక పెద్ద టాపిక్. బయట ప్రజలు గూడా అలానే ఇబ్బంది పడుతున్నారు స్కామ్ అయిన వాళ్ళు. సో, ఏ టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయి? ఎవరెవరు అలా స్కామ్ చేస్తారు? మేజర్‌గా ఎక్కడి నుంచి ఈ ప్రాసెస్ అంతా అవుతుంది అనేది కొద్దిగా ఇక్కడ బేసిక్‌గా మీకు లోన్స్ అనేటప్పటికి చాలా టైప్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి గదండీ! ఓకే. వాటిల్లో ఆహ్, జనరల్‌గా ఏందంటే పర్సనల్ లోన్స్ కానియండి, కార్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఇన్స్యూరెన్స్ లోన్స్ ఇవన్నీ గూడా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటాయండి. ఓకే. ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఇచ్చే పర్సన్ ఎంత జెన్యూన్‌గా ఉన్నాడనేది చూసుకోవాలండి. ఓకే. సో, దాన్ని బట్టే మీరుంటుంది. తను తీసుకెళ్ళి దాన్ని ఇంకొక సెట్ చేసి వేరే వాళ్ళ దగ్గర జిరాక్స్ తీసుకొని దాన్ని ఇంకో చోటకి అమ్మేసుకునే అవకాశం ఉంది. అంటే మీ డేటా విల్ బి ట్రాన్స్‌ఫర్ టు ద అనాథరైజ్డ్ పర్సన్స్. ఓకే. హుహు. సో, అలాంటప్పుడు మీరు ఇచ్చే పర్సన్‌ని కొంచెం చూసుకోవాలి. హ్మ్. దాని తర్వాత మీకు ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత మీకు కొన్ని మెసేజ్‌లు గాని, నార్మల్ మెసేజెస్ ఇట్లా వస్తున్నాయి. వాటిని ఓపెన్ చేసి గనక మీరు యాక్సెస్ చేస్తే ఓకే. లింక్స్ ఒస్తున్నాయి అని జెప్పేసి గూడా ఉంది. యెస్. ఆహా! లింక్స్ కూడా ఓపెన్ చేయొద్దు. చేయొద్దు. ఓకే. మీకు తెలియని లింక్‌ని మీరు క్లిక్ చేశారంటే మీరే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసినట్టు. సో, మీ ఓకే. డేటా గానియండి, మీ అకౌంట్‌లో ఉన్న అమౌంట్ అన్నీ కూడా పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. ఇక్కడ మేజర్‌గా ఇప్పుడు మీరు ఒక కన్సర్న్ పర్సన్‌కి డాక్యుమెంట్స్ ఎలా ఇచ్చారు అనే క్వెషన్ మార్క్ ఉంది. ఇప్పుడు బేసిక్‌గా అందరూ వాట్సాప్‌లో షేర్ చేస్తున్నారు. ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు మీరు పంపించే పర్సన్ రైట్ అని ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలి? అంటే అది పాత రిలేషన్ ఏమన్నా చెక్ జేసుకోవాలా? లేకపోతే కన్సర్న్ కొత్త పర్సన్ ఎవరైనా వస్తే వాళ్ళకి మనం ఏం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇయ్యాలి? ఈ మధ్య ఏంటంటే అండి కొంతమంది కొన్ని డీఎస్ఎస్ వాళ్ళేంటంటే ఆథరైజ్డ్‌గా వాళ్ళకి కొన్ని ఐడీస్ అనేది ఇష్యూ చేస్తున్నారండి. ఓకే. సో, వాళ్ళ పర్సన్స్ అనే ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ప్లస్ మీకు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైతే పరిచయం చేస్తారో వాళ్ళతోటి వాళ్ళేం చేశారనేది మీరు తెలుసుకొని ఉంటే, హ్మ్. దెన్ మీకు దానివల్ల తను ప్రీవియస్‌గా లోన్ చేశాడా లేదా? ఓకే. కరెక్ట్‌గా చేశాడా లేదా? మీరు లోన్స్ ఈఎంఐ కరెక్ట్‌గా పే చేస్తున్నారా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓకే. అప్రూవల్ వచ్చిన తర్వాత కరెక్ట్‌గా హ్యాండిల్ చేసాడా లేదా? అనేది ఇలాంటి కన్సర్న్స్ అన్నిటిని మీరు చెక్ చేసుకోవాలండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ స్కామ్స్ అయితాయి మేజర్‌గా? ఎలా ఎలా బెదిరిస్తారు? అది అసలేముంటది? స్కామ్‌లో ఏ టైప్స్ ఆఫ్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయి? ఆహ్, ఇందులో చాలా రకాల టైప్స్ ఉన్నాయండి. ఓకే. బేసిక్‌గా కొన్ని చెప్తాను నేను. డాట్ ఏపీకే అనే ఒక ఫైల్‌ని మీకు పంపిస్తారండి. ఓకే. సో, అది మీకు తెలియకుండా దాన్ని గనక మీ గ్రూపుల్లో కానియండి, ఎందులో నుంచన్నా వచ్చింది మన వాళ్ళే పంపించారని మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఓకే. అడ్ ద ఆ టైంలో మీకు అదేం చేయదు. తర్వాత మీ ఫోను యాక్సెస్, మీ కాంటాక్ట్ నంబర్స్ మొత్తం అన్నీ కూడా అది రీడ్ చేసుకొని, వాళ్ళకి అవతల పర్సన్స్‌కి యాక్సెస్ ఇస్తుందండి. ఓకే. ఇలాంటివన్నీ కూడా మాక్సిమం మీకు నార్త్ నుంచే కాల్స్ రావటం అనేది జరుగుతుందండి. ఓకే. మాక్సిమం స్పామ్ కాల్స్ అని వస్తే వాటిని అవాయిడ్ చేయడం ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు ఈ యాప్ లోన్‌లో స్కామ్స్ ఎలా ఉన్నాయండి? చాలా మేజర్‌గా వింటున్నాం మనము యాప్ లోన్‌లో స్కామ్స్. వీటిని అన్నిటిని అరికట్టాలి అంటే ఎలా? మీకు యాప్ లోన్ రాంగాల్నే మీకు అప్పుడేదో అవసరం ఉందని టెంపరరీ బేసిస్ మీద మీరు గనక తీసుకుంటే గనక లాంగ్ రన్‌లో మీరు చాలా ఇబ్బంది పడతారండి. ఓకే. ఎందుకంటే వాళ్ళిచ్చే లోన్ అమౌంట్ చాలా తక్కువ. ఓకే. ప్లస్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా హైగా ఉంటుందండి. ఓకే. సో, మీరు దాని గురించి చూసుకొని ఇమ్మీడియేట్‌లీ ఇన్‌స్టంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం ఒకవేళ మీరు ఒక రోజు కూడా ఒక 1 మంత్ ఈఎంఐ డిలే చేశారనుకోండి, ఇమ్మీడియేట్‌లీ మీ కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళకి ఆల్రెడీ యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ మనమే ఇచ్చేస్తాం. ఓకే. సో, వాళ్ళేందంటే బై డిఫాల్ట్‌గా మీ కాంటాక్ట్స్‌లో ఉన్న రిలేటివ్స్ గానియండి, ఫ్రెండ్స్‌కి గానియండి కాల్ చేసి యాహ్! పలానా సో అండ్ సో పర్సన్ ఈఎంఐ పే చేయలేదు అవును. అనని నెగెటివ్‌గా మీ మీద బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. హుహుహు. సో, అలాంటి వాటిని మాక్సిమం మీరు యాప్ లోన్స్‌ని అవాయిడ్ చేయడమే ది బెస్ట్ ఆప్షన్. ఓకే. ఓకే. ఇప్పుడు యాప్ లోన్స్‌లో ఇప్పుడు మనం యాప్ లోన్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ కన్సర్న్ పర్సన్‌కి ఇష్యూ అయింది. యాప్ లోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఆయనకి పర్టిక్యులర్‌గా మీ కాంటాక్ట్స్‌ని షేర్ చేయమని చెప్పేసి ఒక చెక్ బాక్స్ అనేది అడుగుతుంది. అవునండి. సో, ఆ చెక్ బాక్స్ పెట్టినందుకు కాంటాక్ట్స్ అన్నీ షేర్ అవుతాయా? ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయకపోతే మనకి ఫర్దర్‌గా ప్రాసెస్ కాదు. వాళ్ళేంటంటే అండి మీ దగ్గర నుంచి యాక్సెస్ కంప్లీట్‌గా ఫస్ట్‌లోనే తీసుకుంటారు. ఎందుకంటే మీ అవసరం వాళ్ళకి అవకాశంగా మారుతుంది. ఓకే. హుహు. సో, మీరు కంపల్సరీ కాంటాక్ట్స్ ఇయన్నీ ఎనేబుల్ చేసుకుంటూ ఎళ్ళిపోతా ఉంటారు గానీ, దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏటిని గూడా మనం చదవం ఆ టైంలో. ఓకే. సో, మనకిక్కడ ఏంటి మనకు డబ్బులొస్తున్నాయి అన్న యాస్పెక్ట్‌లోనే ఆలోచన చేస్తారు గానీ, హ్మ్. దాని తర్వాత జరిగే పరిణామాలనేవి మీకు అవగాహన ఉండదు.
ఓకే. సో, అప్పుడు మీరు యాక్సెస్ ఇచ్చేస్తారు. తర్వాత బాధపడతారు. సో, మేజర్‌గా మీరు చెప్పాల్సింది లోన్స్‌లో స్కాము మనకు తెలిసిన రిఫరెన్సో, లేకపోతే ఓ కార్పొరేట్ కంపెనీసో చూసుకొని మనం వాళ్ళతో వాళ్ళ వాళ్ళ త్రూవే స్టార్ట్ చేయమంటున్నారు. చేసుకుంటేనే మీకు ఎటువంటి రేపు ఈఎంఐస్ కానియండి, కాంప్లికేషన్స్ లేకుండా, ఓకే. బౌన్సెస్ లేకుండా అంటే వాళ్ళిచ్చే సర్వీసెస్ మీద మీరు డిపెండ్ అయి ఉంటారు. మీకు అంత టైం లేదు గాబట్టే మీరు సర్వీస్ అడుగుతున్నారు గదా! యాహ్! వాళ్ళు. సో, అలాంటి వాటిల్లో కొంచెం మంచి బ్రాండ్ అంటే తెలిసినటువంటి ప్రీవియస్‌గా లోన్స్ చేసిన వాళ్ళు కానియండి, ఓకే. తెలిసిన పర్సన్స్ మోస్ట్ ప్రాబబ్లీ నేను రిఫర్ చేసేది. ఓకే. అండ్ బాగా తెలిసిన డీఎస్ఎస్ ఏమన్నా ఉంటే వాళ్ళ త్రూ ఫాలో అప్ చేస్తే రేపు ఏదన్నా ఉన్నా గానీ మనం అడగటానికి ఒక అడ్రెస్ గానీ, ఒక ఐడెంటిఫికేషన్ పర్సన్ గానీ ఉంటారండి. ఓకే. ఓకే అండి. థాంక్ యూ అవినాష్ గారు. థాంక్ యూ.